హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి. ఈ వీడియో వచ్చేసి భోగి రోజు తీసాను. ఇది మా ఇంట్లో భోగి రోజు దీపం పెడుతూ దేవుడికి నైవేద్యం పెట్టాలి అనేసి కేసరి చేశాను నైవేద్యం కోసం. సో అక్కడ పూజ చేసి టెంకాయ కొట్టి ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళు నన్ను మా హస్బెండ్ని పిలిచారు. మా ఇంటి నుంచి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి 1 కిలోమీటరే కాబట్టి ఇక్కడ నేను దీపం పెట్టుకొని నేను భోగి రోజు అయితే వెళ్ళాను. సో ఇక్కడ మనం ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసి బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకోవాలి కదా. ఇది వచ్చేసి మా ఇంట్లోనే ఇలా హ్యాపీ పొంగల్ అని రాసి దీపం పెట్టుకొని నెక్స్ట్ మా వదిన వాళ్ళ ఇంటికి నేను స్టార్ట్ అయ్యాను. భోగి రోజే మొత్తం తీసాను. తర్వాత నాకు మెయిన్ పండగ రోజు తీసేకి అవ్వలేదు కాబట్టి వంటలు అక్కడ ఏమేమి చేశారు అన్నది అది కొంచెము, కనుమ రోజు ఏం చేసాము నాన్ వెజ్ అది కొంచెం అయితే యాడ్ చేశాను. మా నాన్న ప్రొద్దుటూరు నుంచి అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు, ఎందుకంటే పండగ కాబట్టి. సో ఇక్కడ పండగ అందరం కలిసి చేసుకోవాలనేసి ప్లాన్ చేసుకొని అన్నయ్య వెంట చేసుకున్నాం. భోగి రోజున కంపల్సరీగా అందరూ దోశ వేసుకుంటారు. సో దోశ తినేసి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే మేము స్టార్ట్ అయిపోయాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వీడియో బాగుండదు. ఏం కాదులే, నువ్వు ముసలోడివి కదా. అరే ఏంటి వచ్చింది? చూసారుగా మా నాన్న ఇక్కడ మట్టికాయలు ఒలుస్తూ పాత మూవీస్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. రామారావు కానీ, కృష్ణ కానీ, శోభన్ బాబు కానీ ఇలా చూస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మా వదిన పాప అయితే ఇంటికి వచ్చారు. ఇక్కడ పాప ఉందేమో అనేసి నేను మెల్లిగా శబ్దం లేకుండా వీడియో తీస్తున్నాను. అక్కడ చూస్తే పాప లేదు. ఎక్కడికి వెళ్ళింది అబ్బా అని చూస్తే ఇక్కడ బెడ్ మీద పడుకొని ఉంది. కాబట్టి మెల్లిగా తనకు చప్పుడు చేయకుండా ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. నేను ఇలా చెట్లను చూపిస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి పచ్చిమిర్చి చెట్ల పేరు తెలీదు, చూస్తూ ఉండండి. మీకు ఏమైనా తెలిస్తే ఈ చెట్టు పేరు మీరే మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి కల్వంద, ఇది తెలుసు. తర్వాత ఇది డ్రాగన్ ఫ్రూట్, ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది డ్రాగన్ ఫ్రూట్. ఇది వచ్చేసి మందారము. టమాటో చెట్టు, సేమ్ మందారం చెట్టు ఇది కూడా. మా వదిన వచ్చింది ఫెస్టివల్కి వాళ్ళ ఇంటికి. తర్వాత పాప కూడా వచ్చింది, వదిన అండ్ పాప ఇద్దరు వచ్చారు. చూడండి, ఇది వచ్చేసి గులాబీ. ఇది దగ్గాకు చెట్టు. ఎవరికైనా దగ్గు బాగా వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు అనేది కాదు కానీ దగ్గు వచ్చినా రాకపోయినా ఇలా ఎప్పుడైనా కానీ ఒక 1 బైట్ తీసుకొని లోపల కొంచెం కల్లుప్పు పెట్టుకొని నమిలితే చాలా హెల్త్కి కూడా మంచిది. ఇది అండి చెట్లు. చెప్పాను కదా, మా వదిన మార్నింగే వండేసింది. పాప నిద్రపోయేటప్పుడు తను పప్పుకు వీటికి పెట్టేసింది. ఇది పప్పు, ఆకుకూర వాళ్ళ ఇంట్లో బచ్చలాకు అనేది పెంచుతూ ఉన్నారు. ఇందాక మీకు చూపించాను కదా, అందులో ఆకు తీసి ఇందులో పెట్టి పప్పుకు పెట్టేసేసింది. నెక్స్ట్ వచ్చేసి రసం, టమాటా రసానికి మా సైడ్ అయితే ఇలా కొత్తిమీర మండలు తుంచి ఇట్లా పెడతారు. ఇలా మండలు నేను పెట్టాను. అంటే ఇది మా అమ్మ పెడుతూ ఉంటుంది ఇలా రసం చేసినప్పుడు, కాబట్టి ఇలా మండలు పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి టీ తాగాలనుకున్నాను, టీ పెట్టి పక్కకి వెళ్ళిపోయాను నేను. టీ వచ్చేసి ఇలా మరిగిపోయింది. పెరుగు, ఇలా రైస్ కుక్కర్లో అయితే రైస్ నానపెట్టేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి గంగిరేకాయలు చూపిస్తాను. ఇది వచ్చేసి గంగిరేకాయలు, మా ఊరిసే గంగిరేకాయలు అంటారు. ఇది వచ్చేసి ఇంత పెద్దగా ఉంది, హైబ్రిడ్ కాయలు ఇవి. ఇంత పెద్దదిగా ఉంది కాబట్టి మరి ఇవైతే దొరకవు. అంటే చిన్న గంగిరేకాయలు దొరుకుతాయి ఇక్కడ బెంగళూరు కాబట్టి, పెద్దవి హైబ్రిడ్వి. దీంట్లో మొత్తం పురుగులు ఉన్నాయని మా అన్న తినొద్దు, నేను ఇలా తినేటప్పుడు పురుగు కనిపించింది నాకు, తినొద్దు పురుగులన్నీ ఉన్నాయన్నారు. చూసాకేమో పైన పటారం లోన లోటారం అలా ఉన్నాయి ఇవి అయితే ప్రస్తుతానికి. వచ్చేసి దగ్గాకు అంటారు.
ఇది ఈ మధ్య నేను చెట్లు స్టార్ట్ చేశాను మా ఇంట్లో పెంచుకోవాలి అనేసి. కాబట్టి మా వదినకి చెట్లు ఇష్టం. ఇందాక మీకు చెట్లను చూపించాను కదా, కాబట్టి తను ఇలా పీకిచ్చింది, నాటుకోండి వదిన అనేసి. ఇవి వచ్చేసి పప్పులో పెట్టింది అన్నాను కదా మా వదిన, ఇవి అంటే ఇవి చిన్న నాటుకుందాము అనేసి నేను తీసేసుకొని పక్కకు పెట్టాను. దీని సీడ్స్ చూపిస్తాను చూడండి. దీని సీడ్స్ మీకు ఐడియా ఉంటుంది. ఇవే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవి ఎక్కువ ఉండేదన్నమాట. ఈ చెట్టు చాలా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. మేము చిన్నప్పుడు తెలియకుండా ఇలా దీన్ని నలిపితే ఇలా రెడ్గా వచ్చేదన్నమాట. అప్పుడు తెలియకుండా ఇలా తీసుకొని మేము లిప్స్కు రాసుకునే వాళ్ళం. అంటే పింక్గా రెడ్గా ఉంది కదా, లిప్స్టిక్ లాగా రాసుకునే వాళ్ళము. ఇవి సీడ్స్. ఈ చెట్టులో ఉండే ఆకు పప్పుకు పెట్టింది తను, కాబట్టి ఇంట్లో నేను కూడా వేసుకుందాము అనేసి తీసుకున్నాను ఈ చెట్టుని. ఇప్పుడు బెండకాయలన్నీ కడిగేసేసి ఎండకు పెట్టాము. ఎందుకంటే ఇట్లా తడి తడిగా ఉంటే ఫ్రై అనేది జిగట జిగటగా వస్తుంది. కాబట్టి బాగా ఇవంతా తడి అంతా పోయినాక ఒక బట్ట తీసుకుని క్లీన్ చేసి మనం ఇలా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫుల్గా ఎండబడుతుంది. ఇది మా అన్న వాళ్ళ ఇంటి బయట అన్నమాట. ఇలా ఉంటుంది. ఇక్కడ చూపించాను కదా చెట్లు, ఇక్కడ కూర్చొని ఉన్నాను ఎండకి. పొద్దు నుంచి చలి చలిగా ఉండింది చూడండి. ఇదంతా ఇంటి బయట, ఇంటి కింద ఇది. అమ్ములో లేచావా? చిటి తల్లి లేచేసావు. మధ్యాహ్నం అయిందని లేచావా? సో పాప లేచింది అనేసి నేను ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాము. బెండకాయ ఫ్రై అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, బట్ ఎందుకో నాకు వీడియో తీయాలనిపించేసింది. ఒక బాండ్లీ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులన్నీ వేసేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెము వెల్లుల్లి కూడా కొద్దిగా కచ్చపచ్చగా దంచి వేసేసుకొని అందులోనే ఎండుమిర్చి ప్లస్ కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు కూడా బాగుంటుంది, అది వేసేసుకొని మనం కట్ చేసుకున్న బెండకాయలు కూడా తడి లేకుండా బెండకాయలని వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిపేసి అందులోనే కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసేసుకొని మనం బాగా కలుపుకొని అలా మూత పెట్టేసేయాలి. సో బెండకాయ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా అయితే నేను మర్చిపోయాను, చూపించలేకపోయినాను. ఈలోపే మా చిట్టి పాప లేచేసింది, అందుకే ఫుల్ ఆడుకుంటూ ఉన్నాము అందరం కలిసి. వద్దుమా, నోట్లో వేలు. గిలిగింతలు ఏం తెప్పించుకోలే పౌడర్. గ్రాండ్పా దగ్గర పో. గ్రాండ్పా చాకీ కొలుస్తాడంట. వా, పౌడర్ వేస్తే నవ్వు, నీకు పౌడర్ వేస్తే నవ్వు వస్తుందా? అంత నవ్వు వస్తుందా పౌడర్ వేస్తే? నీకు ఇష్టమా పౌడర్ అంటే? అబ్బా రెండు కాళ్ళు ఎత్తుతావు అబ్బా. చెప్పు, మనం వెళ్ళిపోదామా? అయ్యా మా ఏది మా ఉయ్యాల ఊగినట్టుందా? కళ్ళలో నీళ్ళు చూడు. ఎందుకు వచ్చినావు నన్ను? ఎందుకు ఎక్కడ సౌండ్? అమ్మా ఎవరుమా? మా డాడీనా? ఎక్కులు వస్తున్నాయా?
ఎక్కలు వస్తున్నాయి. ఓమా ఇదో. ఊరనుకుంటారమ్మా అనుకుంటున్నానా నేను? మా ఈ పిల్ల బల్ల చప్పరిస్తుంది దివ్య నోట్లో. సిప్పుక్క 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 సిప్పుక్కని. నీకు నిజంగా గ్లౌజులు వేసేయాల. ఎప్పుడు చూడలేను ఈ విధంగా చప్పరించేది. సౌండ్ వస్తుంది అంతగా చప్పరిస్తాను. చేతులు పిసుకుతాన్నావు మళ్ళీ. నవ్వుతుంది చిటికలు నన్ను చూసి నవ్వుతుంది. చేతులు చల్లగా కోతి కింద పెట్టిందిమా. బాగుంది ఏమది. నావే దొరుకుతావు నావే మాట్లాడు కుటుంబం. వచ్చినా నోట్లో వేలు. ఆ పిల్ల బిజీగా ఉందిరా నోట్లో వేలు పెట్టుకొని చెప్పుకుంటా. కెటల్ పక్కలో గ్లాస్ ఉందండి. ఇంకో గ్లాస్. ఈలోపే మా హస్బెండ్ వచ్చేసాడు. ఇక్కడ అన్నీ మా అన్నయ్య ఫ్రస్ట్రేషన్తో ఆఫీస్ కూడా ఉంది నాకు అనేసి దనదన అతనే పెట్టేసుకుంటున్నాడు అన్నీ. ఏమంటే అప్పుడప్పుడు మాకు కూడా రెస్ట్ ఇస్తాడు మా బ్రదరు. సో ఇంకా ఫుడ్ తినేసి కాసేపు అట్లయితే పడుకున్నాము. ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ అయితేనే కంపల్సరీగా చాయ్ అయితే ఉండాలి నాకు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కంపల్సరీగా 2 పూట్ల టీ అయితే నేను కంపల్సరీగా తాగుతాను. టీ కూడా నా చేత్తోనే పెట్టుకొని టేస్టీగా పెట్టుకోవాలని తాగుతాను. అందులో కంపల్సరీగా యాలక బుడ్డ అయితే వేసుకుంటాను. ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇలా విడదీసి అందులోకి వేస్తే మనకి బాగా ఫ్లేవర్ పడుతుంది. సో ఇక్కడ టీ అయితే నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. టీ రెడీ అయిపోయింది. టీ వచ్చేసి నేను పెట్టే టీ మా అన్నయ్యకి చాలా ఇష్టం అనమాట. అంటే మా అన్నయ్య కరోనాలో లాక్డౌన్ అప్పుడు మా ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి మా అన్నయ్యకి టీ పెట్టడము అలవాటు చేసేసాను. నేను అలవాటు చేశాను మా అన్నయ్యకి కరోనాలో. అప్పటి నుంచి మా అన్నయ్య ఇంకా టీ వదలట్లేదు. సో అందరికీ ఇస్తూ ఉన్నాను.
హలో టీ డైపర్ మ్యాచ్ చూస్తున్నావా? ఇవది కాఫీ ఫస్ట్లో ఉండేది. ఆడే దానిపైన పెట్టండి, అది నా షూ స్టాండ్ పైన పాపను పెట్టుకొని తీసుకోండి. ఏం చూస్తున్నావు నాన్న? అమ్ములా ఒగ్గు అమ్మా, అమ్ములా కొత్త చూస్తావా? ఇప్పుడే తడిచి బయటకు వస్తుంది, ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి తడతా. ఏంటి 2 ఏళ్ళు పట్టుకుంటుంది, 2 ఏళ్ళు ఫోన్ తిక్కు చూడు. సరే ఆయిల్ పొడి ఎత్తుకొని నాకు ఆచేయి కూడా ఇప్పుడు లేస్తుంది, లేయాలి ముందు ఇప్పుడు ఎందుకు ఎట్టుకున్నప్పుడు కదా అక్కడ రే దాంట్లో మన చూడు వేయాలండి. సో మా హస్బెండ్ కూడా పాపతో కాసేపు ఆడుకొని తను ఇంటికి వెళ్ళాడు. ఈ ముగ్గు వచ్చేసి భోగి రోజు నైట్ వేసాము మా వదిన వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే మెయిన్ పండగ రోజు అయితే మార్నింగ్ ఫుల్ పనులు ఉంటాయి, వంట కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి సో అందుకు ఇదో మాకు వచ్చిరాని ముగ్గు అయితే నేను ఇక్కడ వేసేసాను. అలాగే దేవుడి దగ్గర గడపమాల దగ్గర కూడా ముగ్గు వేయాలి కాబట్టి అన్నీ క్లీన్ చేసేసుకొని ముగ్గు నైటే వేసేసి హాయిగా పడుకున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి ఇది నెక్స్ట్ డే సంక్రాంతి నుంచి వీడియో కొంచెం క్లిప్ యాడ్ చేసి నేను పెడుతూ ఉన్నాను. ఇక్కడ మార్నింగ్ లేవగానే మా నాన్నకి కాఫీ పెడుతూ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శనగబాయలు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మెయిన్ పాయసానికి, శనగబాయల పాయసానికి. మా సైడ్ ఏం స్పెషల్ వచ్చినా కూడా మేము మెయిన్గా శనగబాయల పాయసం చేసుకుంటాము. ఎందుకు అంటే ఈ శనగబాయల పాయసం చేయడం కూడా మంచిది కాబట్టి సో మేము ఏ కార్యక్రమం ఉన్నా ఫస్ట్ మేము ఈ పాయసానికి మేము ప్రిఫర్ చేస్తాము. కాబట్టి నేను మార్నింగే లేచి ఇక్కడ ఇవన్నీ నానపెడుతూ ఉన్నాను, ఫాస్ట్గా చేసుకోవచ్చు అనేసి వంట. అలాగే మా నాన్నకు కూడా కాఫీ తాగే అలవాటు ఉంది కాబట్టి మార్నింగే లేచి నాన్న కాఫీ ఇచ్చాను. సంక్రాంతి పండగకి మేము మెయిన్గా ఏం ఐటమ్స్ చేసామంటే ఇందులో వైట్ రైస్, మేము ఇక్కడ వచ్చేసి మటికే తాలింపు మా నాన్న ఒలుస్తూ ఉన్నారు కదా భోగి రోజున, సో అది. నెక్స్ట్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి టమాటో రసం. ఇక్కడ వెహికల్ సౌండ్స్ అయితే కొంచెం డిస్టర్బ్గా ఉన్నాయి, సౌండ్స్ వస్తూ ఉన్నాయి ఇంట్లో ఉన్నా కూడా. నెక్స్ట్ వచ్చేసి ముద్దపప్పు, ఇక్కడ మా సైడ్ మెంతిపప్పు అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శనగబాయల పాయసం, మీకు చూపించాను కదా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనేసి. సో శనగబాయల పాయసం ఇలా ముందుగానే చేసాం కాబట్టి కొంచెం ముద్దగా అయిపోయింది. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏది కూడా వంటలు మేము టేస్ట్ చేయలేదు, దేవుడికి పెట్టాకనే మేము తిన్నాము. ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి వంటలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెమన్ రైస్ కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆనియన్ పకోడా అంటే మా సైడ్ బుగ్గాలు అంటాము. నెక్స్ట్ మిరపకాయ బొండాలు, అప్పడాలు. నెక్స్ట్ పులిహోర గుజ్జు అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం, బయట ప్యాకెట్స్ అయితే మేము యూస్ చేయము. సో మా అమ్మ ముందు నుంచి కూడా బయట ప్యాకెట్స్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేయదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసి వండుతుంది కాబట్టి నేను కూడా పులిహోర గుజ్జు ప్రిపేర్ చేసి ఇలా చేశాను. ఇవి వచ్చేసి ఓలిగలు వచ్చేసి బయట నుంచి తెప్పించాము, కోవా ఓలిగలు. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి రోజున కంపల్సరీగా అనపగింజలు, నెక్స్ట్ శనక్కాయలు, ఇవి గంజిగడ్డలు,
ఇవన్నీ ఉడకబెట్టాము స్వీట్ కార్న్ అందుకు. పూరి కూడా చేసాము, పూరి అండ్ ఆలు కాంబినేషన్. ఇవన్నీ మేము చేసాము సంక్రాంతి రోజున, కాబట్టి అన్నీ కలిపి ఒక వీడియోగా తీసుకున్నాను. షార్ట్ వీడియోగా యూజ్ అవుతుంది అనేసి. ఫుల్ వీడియో తీసేకి అయితే నాకు అవ్వలేదు. నెక్స్ట్ ఆ రోజు మా అన్నయ్య చెరుకులు అందరూ వస్తున్నారు అనేసి వాటర్ మిలను, గంజిగడ్డలు, తర్వాత పచ్చి శనక్కాయలు ఇవన్నీ ఉడకపెట్టుకొని మేము ఆ రోజు తిన్నాము. ఆ రోజు అయితే ఫుల్ హెవీగా అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసి ఇది కనుమ రోజు. నాన్ వెజ్ సెక్షన్ మొత్తం అంతా. కనుమ రోజు అంటే కంపల్సరీ నాటుకోడి అండ్ తర్వాత వడలు అయితే ఉండాలి, అలసంద వడలు. కాబట్టి మేము నాటుకోడి చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వడ వేసుకున్నాము, గ్రైండ్ చేసేసుకున్నాము. సో ఇక్కడ వడ వేస్తూ ఉన్నాము. చేత్తోనే ఇలా తట్టి వేయాలని ట్రై చేస్తున్నా, కానీ ఒక్కొక్కసారి లావుగా వస్తున్నాయి. అందుకే పేపర్ మీద కూడా తడుతూ వడ వేస్తూ ఉన్నాను. సో ఇలా మేము మార్నింగ్ అయితే వడ ప్లస్ మేము నాటుకోడి పులుసు అయితే మేము తిన్నాము. ఇక్కడ నేను మా నాన్నకు పెడుతూ మా నాన్నకి ఒక క్లిప్ అయితే వీడియో తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ రోజు మేము కలర్ రైస్, తర్వాత నాటుకోడి, నెక్స్ట్ మటన్ గ్రేవీగా చేశాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చికెన్ పెప్పర్ డ్రై చేసాము. తర్వాత మా హస్బెండ్ నాన్ వెజ్ తినరు కాబట్టి తనకు మష్రూమ్ కర్రీ, గోంగూర, పెరుగు పచ్చడి. మా ఇంట్లో కనుమ రెసిపీస్ అయితే మేము ఇవి ప్రిపేర్ చేసుకున్నాము. ఇది అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.